బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖను మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 12 గంటల్లో పెద్ద గంట్యాడ, భీమిలి, ఆనందపురం, మహారాణిపేట, పెందుర్తిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లిలోని అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలవటం వల్ల ప్రైవేటు వాహనం అందులో చిక్కుకుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు పరిసరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి జనజీవనం స్తంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అల్పపీడనంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ని అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, అల్పపీడనం ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది? పవన్, వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీర ప్రాంతాల మధ్య అల్పపీడనం ఏర్పడింది. ఈ తెల్లవారుజామున 5:30 ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం రాగల 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అల్పపీడనం కారణం చేత ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ అల్పపీడన ప్రభావం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, 5 జిల్లాల మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో గడిచినటువంటి 5 గంటల్లో కూడా పెదగంట్యాడ, భీమిలి, ఆనందపురం, పెందుర్తి తదితర ప్రాంతాలలో 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదైంది. ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సూచిస్తోంది. ముఖ్యంగా గడిచినటువంటి 24 గంటలు కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఇది కొనసాగింది. సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగి తదుపరిది అల్పపీడనంగా మారింది. అయితే కొంచెం ఆ యొక్క ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఋతుపవనాల ద్రోణి కూడా బలంగా ఉంది. ఈ ఋతుపవనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ అల్పపీడనం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అయినటువంటి హోంమంత్రి అనిత ఈ అంశం మీద స్పందించారు. ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే వివిధ జిల్లా కలెక్టర్లకి కూడా ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం మరో 24 గంటల పాటు అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగము అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. పవన్, ధన్యవాదాలు పవన్.